ఏపీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిలను ఈడీ వరుసగా విచారణకు పిలవడం కీలక మలుపుగా కనిపిస్తుంది. ఇటీవల పార్టీ అధినేత జగన్కు దూరంగా ఉంటూ రాజకీయాల నుంచి వైదొలిగిన విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. సిట్ విచారణలో విజయసాయిరెడ్డి కీలకంగా ఉన్నారనే ప్రచారం ఉంది. నేడు లిక్కర్ కేసులో ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. విచారణ అనంతరం ఈడీ వాగ్మూలం నమోదు చేయనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పలుమార్లు విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది. విదేశాలకు నగదు తరలింపు, అక్రమంగా షెల్ కంపెనీల ఏర్పాటుపైన విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది. ఏపీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిలను ఈడీ వరుసగా విచారణకు పిలవడం కీలక మలుపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు ఈడీ అధికారుల ముందు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే మద్యం పాలసీ కేసులో చాలా మంది అధికారులు, గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులను, మరోవైపు అధికారులను, కొంతమంది బ్యూరోక్రాట్స్ ను కూడా సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. సిఐడి అధికారుల కేసు ఆధారంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఆర్ కింద, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద మనీ లాండరింగ్ యాక్ట్ పాల్పడ్డారన్న ప్రధాన అభియోగాలతోనే ఈడీ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ఉదయం 11 గంటలకు బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ ప్రధాన కార్యాలయం ముందు హాజరు కావాలంటూ కూడా గతంలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక మద్యం కుంభకోణంలో నగదు విదేశాలకు తరలించారు, మరోవైపు షెల్ కంపెనీను ఏర్పాటు చేశారనే ప్రధాన అభియోగంతోనే ఈ రోజు విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించి అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి చాలా మంది నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని విజయసాయిరెడ్డిని ఆ కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ కేసు పూర్తిగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. చాలా మంది బ్యూరోక్రాట్స్ ని ఇందులో అదుపులో తీసుకున్నారు, చాలా మంది ప్రశ్నించారు, వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని మరోవైపు ప్రజాప్రతినిధులను కూడా కొంతమంది అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు ఇందులో భాగంగానే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు విజయసాయిరెడ్డి మరి కాసేపులోనే ఈడీ ప్రధాన కార్యాలయంకి హాజరయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.